హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఎంతో రుచికరమైన ఆలు మేతి కర్రీతో. ఈ కర్రీ రైస్కి, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ 1 వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి. ఇక్కడ నేను మెంతి కూర ఒక గుప్పెడు తీసుకున్నానండి. మెంతి కూర మొత్తం ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మెంతి కూర మొత్తం మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమోటోలను సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమోటో పూర్తిగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా టమోటో పూర్తిగా మగ్గిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ఆలు వేసుకోవాలి. ఇక నేను మీడియం సైజ్ ఆలు తీసుకొని ఉడికిచ్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మసాలాలు మొత్తం ఆలుకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువగా నీళ్ళని యాడ్ చేయొద్దండి. ఈ కర్రీ మరీ గ్రేవీగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. కొద్దిగా చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గ్రేవీ చిక్కపడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆలు మేతి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని వైట్ రైస్తో కానీ, చపాతీతో కానీ, రాగి సంగటితో కానీ తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.